వెల్కమ్ బ్యాక్. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నా నిర్వహించారు. క్వింటాల్ మిర్చికి మార్కెట్లో 20,000 రూపాయలు పలుకుతుండగా కేవలం 15,000 నుండి 17,000 రూపాయల వరకు మాత్రమే తమ వద్ద నుండి సరుకును కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ధర కల్పించకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని మార్కెట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. మీ మాటే మా మాట లోపల మాట్లాడే మాట ఇక్కడ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నా నిర్వహించారు. క్వింటాల్ మిర్చికి మార్కెట్లో 20,000 రూపాయలు పలుకుతుండగా కేవలం 15,000 నుండి 17,000 రూపాయలకు తమ వద్ద నుండి సరుకును కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ధర కల్పించకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని మార్కెట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక ఎర్ర బంగారం రైతులు చేస్తున్న ధర్నాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మరి రైతులైతే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్న విజువల్స్ని చూస్తున్నాం. మరి అధికారులు ఎవరైనా వచ్చి స్పందించారా, ఏమైనా చెప్పారా? వివరాలు ఏంటి? ప్రభుత్వాలు మారినా, రాజ్యాలు మారినా, రాజ్యాధికారాలు మారినా, పార్టీలు మారినా కానీ రైతు జీవితం మాత్రం మారుతలేదని చెప్పేసి ఈ రోజు జరిగిన ఘటనలో మనం చూడవచ్చు. పోయినట్టయితే ఆసియా ఖండంలోనే రెండోదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దళారుల వ్యవస్థ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే ఆహార నిశలు కష్టపడి ఎండనక వాననక ప్రకృతి వారికి సహకరించకుండా కష్టపడి పండించిన పంట కోత కోసి మార్కెట్ తెచ్చిన క్రమంలో ఇక్కడ దళారీ వ్యవస్థ, దళారీలు మార్కెట్ అధికారులు కుమ్ముక్కై బయట 25,000 రూపాయలు క్వింటాల్ మిర్చి నడుస్తున్నా కానీ ఇక్కడ 13,000 రూపాయలు చెప్పిన కొంటాము, అంతకన్నా ఎక్కువ పెట్టమని చెప్పేసి ఈ రోజు వ్యాపారులు భీష్మించుకుని కూర్చోవడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళన దిగేసి వాళ్ళు మార్కెట్ గేట్ వద్ద బైఠాయించి ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేయడం వల్ల అటు నుంచి వచ్చే వెహికల్స్ ప్రజలకు కొద్దిగా ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక చూసినట్టయితే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటున్నారు, రైతులను మాత్రం పట్టించుకోవట్లేదు. రైతులు కూడా వాళ్ళు 500 రూపాయలు ఒక కూలింగ్ పెట్టి మేము పని చేయిస్తున్నాం, 150,000 రూపాయలు ఎకరానికి ఖర్చు వచ్చినా కానీ మాకు మాత్రం పండిన పంట తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ లో ఉంటాం, వచ్చేది మాత్రం 30,000 వస్తుంది. మళ్ళీ మేము అప్రపాలవుతున్నాం, మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకైతే లాభం జరగడం లేదు. మేము ఎప్పటికీ అంటే దినదినాన రైతులు మళ్ళీ పురుగు మందులు తాగి చావడమే తప్ప బ్రతికీదైతే కష్టంగా ఉన్నది. వ్యవసాయం ఎందుకు చేస్తున్నామా అని చెప్పేసి బాధపడుతున్నామని చెప్పేసి రైతులు వాళ్ళ మాటలు చెప్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.